అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌కి అలాగే చెన్నైకి మధ్య అయితే మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఎంత ఇంపార్టెంటో గెలవడం, అదేవిధంగా చెన్నైకి కూడా ఈ మ్యాచ్ గెలవడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే చెన్నై చూసుకున్నట్టయితే 5థ్ ప్లేస్‌లో ఉంది. సో దాంతోపాటు పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్టయితే 7థ్ ప్లేస్‌లో ఉంది. సో వీళ్ళిద్దరూ ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఇంకా పటిష్టం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఈరోజు 2 టీమ్స్‌కి. అయితే లాస్ట్ మ్యాచ్‌లో చూసుకున్నట్టయితే చపాక్ స్టేడియంలోనే పంజాబ్ కింగ్స్ చెన్నైను అయితే ఓడించి ఈడకైతే రావడం జరుగుతుంది ధర్మశాలకి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈరోజు ఎవరు గెలవబోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఈరోజు పిచ్ కండిషన్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం ఇప్పటివరకు హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసినట్టయితే వీళ్ళిద్దరి మధ్య 29 మ్యాచెస్ జరిగినాయి ఇప్పటివరకు. అయితే 15 మ్యాచెస్ చెన్నై గెలిచింది, 14 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిచింది. అంటే స్లైట్ ఎడ్జ్ మాత్రమే ఉంది. అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య 5కి 5 మ్యాచెస్ పంజాబ్ కింగ్సే గెలిచింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే పంజాబ్ కింగ్స్ చెన్నైని ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టిందో లాస్ట్ 5 మ్యాచెస్లో అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ ధర్మశాల వేదికగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు 11 మ్యాచెస్ ఆడింది పంజాబ్ కింగ్స్ ఇదే ధర్మశాలలో. సో ధర్మశాలలో 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ మాత్రమే పంజాబ్ కింగ్స్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది ధర్మశాలలో పంజాబ్ కింగ్స్. సో దాంతోపాటు ఇటువైపు చెన్నై చూసుకున్నట్టయితే దాంట్లో 5 మ్యాచ్లు గెలిస్తే ధర్మశాలలో పంజాబ్ దాంట్లో 4 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూనే గెలిచింది. అంటే అక్కడ చేజింగ్ చేసేటప్పుడు గెలవలేదు. అయితే దాని తర్వాత ఇటువైపు మనం సిఎస్కే టీంలో చూసుకున్నట్టయితే ఇక్కడ 2 మ్యాచెస్ ఆడింది ఇప్పటివరకు. సో దాంట్లో ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. దాంట్లో ఒక మ్యాచ్ గెలిచిన మ్యాచ్ కూడా చేజ్ చేస్తూ గెలిచింది. సో అయితే దీన్ని బట్టి దీంట్లో చేసిన మ్యాచ్ కూడా ఎప్పుడు 2010లో అయితే గెలవడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం అప్పుడు డూ ఆర్ డై మ్యాచ్ చెన్నైకి. సో అప్పుడు లాస్ట్లో ధోని ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో 6లు కొట్టి ఆ మ్యాచ్ గెలిపించి దాని తర్వాత వాళ్ళు సెమీఫైనల్కి అయితే వెళ్ళారు అప్పుడు. సో ఆ మ్యాచ్ మనందరికీ తెలిసిందే, ఇప్పుడు కూడా చాలామందికి గుర్తుండేది. అయితే ఇక్కడ స్టార్ట్ చూసుకున్నట్టయితే 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది చెన్నై. సో అయితే 50-50 ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి చెన్నైకి. అయితే దాని తర్వాత ఇక్కడ పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఖచ్చితంగా బౌలర్స్కి అయితే ఖచ్చితంగా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎందుకంటే ఇక్కడ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో దాంతోపాటు ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 180 రన్స్ దాకా అయితే యావరేజ్ స్కోర్ కూడా ఉంది. సో దీన్ని బట్టి బ్యాటర్స్కి అంతగా అనుకూలించిద్దో, సో దాని తర్వాత బౌలర్స్ కూడా అంతే విధంగా మంచిగా అనుకూలించే పిచ్ అయితే ఇక్కడ ధర్మశాల పిచ్. అయితే ఇక్కడ నైట్ మ్యాచ్ కాదు కాబట్టి ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఏ ఇన్ఫ్లుయెన్స్ చూపించదు కాబట్టి ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాంతోపాటు ఫీల్డింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ చేజింగ్ టీం అప్పుడు ఈ బౌలర్స్కి ఇంకా మంచిగా అనుకూలించే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే టాస్ గెలుస్తారో ఆ కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఇక్కడ పంజాబ్ కింగ్స్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఫామ్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ నుంచి ఖచ్చితంగా టీం వర్క్ అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకల్లే లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకున్నట్టయితే బైస్లో మంచి ఫామ్లోకి వచ్చాడు, లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే రసో కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. సో దాంతోపాటు వీళ్ళకల్లే ఒక 3 ప్లేయర్స్ అయితే కన్సిస్టెంట్గా ఇండియన్ ప్లేయర్స్ కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. సో వాళ్ళ ప్రభసిమ్రన్ సింగ్ ఒకడు, అలాగే శశాంక్ సింగ్ ఒకడు, అలాగే అశుతోష్ శర్మ, వీళ్ళు 3 కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే. సో దీంతోపాటు ఈరోజు ధావన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ధావన్ కనుక వస్తే వీళ్ళకల్లే జితేష్ శర్మని బయటకు పెట్టే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు వీళ్ళకల్లే శ్యామ్ కర్న్ ఒక ఆల్రౌండ్ షో ఎంత మంచి పర్ఫామ్ చేస్తాడో మనందరూ తెలిసిందే. సో వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో దాంతోపాటు వీళ్ళ స్పిన్ అటాక్ చూసుకున్నట్టయితే హర్ప్రీత్ బ్రార్ ఈ సీజన్ మొత్తం చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. సో దాంతోపాటు రాహుల్ చహర్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లోకి వచ్చాడు. సో దీని తర్వాత వీళ్ళ బౌలింగ్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే బౌలింగ్ ఆర్డర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకల్లే రబాడా ఉన్నాడు, సో దాంతోపాటు శ్యామ్ కర్న్ ఉన్నాడు, సో దాంతోపాటు హర్షదీప్ సింగ్ ఉన్నాడు, హర్షల్ పటేల్. సో ఇలా టాప్ క్లాస్ బౌలర్స్ అందరూ వీళ్ళకల్లే ఉన్నారు. సో దీంతోపాటు ఈరోజు పేస్కి మంచిగా అనుకూలించింది కాబట్టి సో వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ని ఎదుర్కోవడం చెన్నైకి ఈరోజు సవాలని అయితే చెప్పాలి. సో దీంతోపాటు మరి ఇంత మంచి టీంని ఎదుర్కోవడం చెన్నైకి సాధ్యమేనా అంటే చెన్నై ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే వాళ్ళ ప్లేయింగ్ 11 చాలా మంచిగా ఉంది. కానీ వాళ్ళు కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు బ్యాటింగ్ ఆర్డర్లో. సో ఆ బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ చేయకుండా ఉంటే సో వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉండే. లాస్ట్ టైం కూడా వాళ్ళు డారెల్ మిచెల్ను కూడా లాస్ట్లో పంపించడం, సో దాని తర్వాత జడేజాని పైకి పంపించడం, దాని తర్వాత సమీర్ రెడ్డి ఉన్నాడు, సమీర్ రెడ్డిని ఒక ప్లేస్ అనేది 7th ప్లేస్లో ఆడిచ్చారు ఫస్ట్లో. దాని తర్వాత మొన్న చూసుకున్నట్టయితే అబ్జీ ఆర్డర్ పంపించారు కొంచెం.
సో దీని తర్వాత వీటన్నిటిని పక్కన పెడితే వాళ్ళు ఓడిపోవడానికి ఒకే ఒక రీజన్ ఎంఎస్ ధోని. ఎందుకంటే ఎంఎస్ ధోని అంత మంచి ఫామ్‌లో ఉండి లాస్ట్‌లో రావడం అనేది ఆ టీమ్‌కి కొంచెం అన్‌ఫేవరబుల్‌గా అయితే ఉంది కండిషన్స్. ఎందుకంటే ధోని ఒక మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా తన హిట్టింగ్ గురించి అందరికి తెలిసిందే. సో అలాంటి ప్లేయరు ఈ మ్యాచ్ ఇలాంటి కండిషన్‌లో వాళ్ళ టీమ్ ఇలాంటి దరిద్రమైన స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా తను ముందుకొచ్చి ఆడకపోవడం అనేదే కొంచెం ఇబ్బందికరంగా ఉంది సీఎస్‌కేకి. సో ఒకవేళ ధోని గనక కొంచెం ముందు వచ్చి బ్యాటింగ్ చేసినట్టయితే ఆల్రెడీ పేసర్స్‌ని ఎలా కొడుతున్నాడో మనందరం చూసాం. ఈరోజు కూడా పేసర్స్‌కి అనుకూలించే పిచ్, దాంతోపాటు బ్యాట్స్మెన్స్ కూడా ఈరోజు మంచిగా పర్ఫామ్ చేసే పిచ్ ఇది. సో ఈరోజు ధోని గనక ముందు రాకపోతే ఖచ్చితంగా ఈరోజు చెన్నై కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే చపాక్ స్టేడియంలోనే పంజాబ్ వాళ్ళు వాళ్ళ మీద గెలిచారు. సో ఈరోజు ధర్మశాలలో గెలవడం అంత కష్టమైనది అయితే కాదు. సో దాంతోపాటు స్టాట్స్ చూసుకున్నా ఎలా ఉన్నాయో మనందరం చూసాం. లాస్ట్ 5 మ్యాచెస్‌లో 5 మ్యాచెస్ చెన్నై మీద గెలిచారు పంజాబ్ వాళ్ళు. అయితే ఇదంతా పక్కన పెడితే మనకి చెన్నై బౌలింగ్ అటాక్ చూసుకున్నట్టయితే వీళ్ళకి ముస్తాఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. సో దాంతోపాటు దీపక్ చహర్ చూసుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్లో ఇంజూర్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు మెయిన్ బౌలర్స్ ఈరోజు చెన్నైకి అయితే అందుబాటులో ఉండరు. సో దాని తర్వాత వీళ్ళిద్దరు ప్లేస్లో మనకి తుషార్ దేశపాండే, దీపక్ చహర్ ప్లేస్లో వస్తాడు, ముస్తాఫిజుర్ రహమాన్ ప్లేస్లో పతిరానా వస్తాడు. సో వీళ్ళిద్దరూ ఉండటం కొంచెం ప్లస్ అని అయితే చెప్పొచ్చు. కానీ దీపక్ చహర్ అలాగే ముస్తాఫిజుర్ రహమాన్ లేకపోవడం కొంచెం వీళ్ళకి బ్యాక్ స్టెప్ అని అయితే చెప్పాలి. అయితే వీళ్ళిద్దరు లేని టీంని వీళ్ళు ఎలా భర్తీ చేస్తారు, ఈరోజు గెలుస్తారా లేదా అనేది ఈరోజు చూద్దాం. నాకు తెలిసి అయితే ఈరోజు మ్యాచ్ పంజాబ్ని ఢీకొనడం అనేది చాలా ఒకటి కష్టం అని అయితే చెప్పాలి. ఎందుకంటే మనకి చెన్నైలో బ్యాటింగ్ చూసుకున్నట్టయితే పైన అఫ్ ది ఆర్డర్ చూసుకున్నట్టే రుతురాజ్ గైక్వాడ్, దాని తర్వాత శివన్ డూబే తప్ప ఇంకెవరు ఆడట్లా. చివరిలో వచ్చి ధోని 2-3 సిక్స్లతో మెరిపిస్తున్నాడు. సో వీళ్ళ ముగ్గురు తప్ప ఇంక ఎవరు అంత ఆశించిన స్థాయిలో అయితే ఎవరు బ్యాటింగ్ అయితే చేయట్లేదు. సో ఇలాంటి బ్యాటింగ్ లైనప్, ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నా కానీ వాళ్ళ చేంజెస్ వల్ల ఆ టీంని అయితే చెడదొప్పుతున్నారు. అయితే ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిసిద్దని అయితే నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఏ టీం గెలిసిద్దాం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.